డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నవీన. మేడం, కొంతమంది అడుగుతున్నారు భర్తలు ఏం మాట్లాడినా భార్యతో గొడవలు అవుతూనే ఉంటాయి చిటికీ మాటికి అనేసి, మరి ఎలా వాళ్ళని ఐస్ చేయాలి, కూల్ చేయాలంటే ఏం చేయాలంటే? ఆడవాళ్ళకి ఒక బలహీనత ఉందమ్మా. పొగడతలకి పొంగిపోయే బలహీనత ఆడవాళ్ళకు ఉంది. ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు 2 మాటలు ఆమెతో మాట్లాడితే ఐస్ అయిపోతుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దక్షిణ భారత నటీనట సమాఖ్య అని ఒకటి ఉంది. అందులో నాటకాలు వేసేవాళ్ళం. అందరూ లేడీసే ఉండేవారు. వనితా మండలి అని ఉండేది. వనితా మండలి తరఫున లేడీస్ నాటకాలు వేసేవాళ్ళం. కొంతమంది దక్షిణ భారత సమాఖ్యలో మగవాళ్ళు కూడా ఉన్నారు. 1-2 పాత్రలకు అవసరమైతే వాళ్ళు వేసేవారు. అందులో ఒక భార్యాభర్త గురించి వేస్తున్నప్పుడు ఈ భార్య రోల్ వేసే ఆవిడ నాకు మంచి చీర కావాలి అంది. ఆవిడకున్న చీరలు కాక ఏదైనా ఒక మంచి చీర కావాలి యాక్షన్కి అని. ఈ భర్త వేసే ఆయన మా ఆవిడని అడిగి ఏదైనా చీర తెస్తాలే అన్నాడు. ఆవిడని అడిగాడు, ఒక చీర పట్టుకొచ్చాడు, ఇచ్చాడు. డ్రామా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు ఆయనలో ఆయన, మా ఆవిడ వచ్చే ఉంటుంది బహుశా ఈ చీర కట్టుకుని ఈవిని చూసి మా ఆవిడ ఏమంటుందో, ఇంటికి వెళ్ళాక నా చీర ఎందుకు ఇచ్చావని తిడుతుందో ఏమో అని అనుకుంటున్నాడు. అంటే నేను ఒక మాట చెప్పాను ఆయనకి, ఏమంటే మీ ఆవిడ తిట్టకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చీర ఆవిడ కట్టుకున్నా కంటే నువ్వు కట్టుకుంటేనే బాగుందే నాకు అని అన్నావు అనుకో, చాలు పడిపోతుంది ఈజీగా. బాగుందో బాగాలేదో తర్వాత ఆ మాట ఒక్క మాటను, ఆవిడ కట్టుకున్న కంటే నువ్వు కట్టుకుంటేనే బాగుంది అంటే నేను కట్టుకుంటేనే బాగుంది కదా అన్న ఆ ఆనందంలో ఆవిడకి నేను చీర ఇచ్చాన్న సంగతి కూడా మర్చిపోతుంది. అంచేత ఆ బలహీనత ఆడవాళ్ళకు ఉంది కాబట్టి ఎంత చేసినా సరే ఈ చీరలో నువ్వు బాగున్నావు, బాగుండపోని దాని మొహం నాలాగే ఉండని, అయినా సరే చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే. అలా కొన్ని డైలాగులు నేర్చుకోవాలి మగవాళ్ళు కూడా. ఈ చీర కట్టుకుంటే నువ్వు బాగున్నావు, ఆ చీర ఇంకా బాగుంది, నువ్వు నీకు బాగా నప్పింది, ఏదో సంథింగ్ ఏదో ఒకటి అలాగా. ఈ కూర నువ్వు చేస్తే చాలా బాగుంది, ఇంత బాగా ఇంకెవరు చేయలేరు, ఈ కూర నాకు నువ్వు చేస్తేనే నచ్చుతుంది, ఇలా ఏదో ఒకటి వాళ్ళని సంతోషపెట్టే మాట. అదొక్కటి మాట్లాడితే చాలు. జనరల్గా మగవాళ్ళలో లక్షణం ఏముంటుందంటే, మగవాళ్ళకి అది చాలా మందిలో బాగుంటే చెప్పరు, బాగోకపోతే చెప్తారు. షుగర్ తక్కువైంది కాఫీలో, బాగున్నప్పుడు కాఫీ బాగుందని చెప్పావా? చెప్పలేదు. ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైనాడు చెప్పావు, కానీ ఉప్పు సరిపోయినాడు, ఈ సమంగా ఉంది, కరెక్ట్గా ఉంది, బాగుంది అని చెప్పావా? చెప్పలేదు. అంటే తప్పు ఎనడంలో ఉండే ఆనందం మిగతా వాటిలో ఉండదు. బాగున్నప్పుడు బాగుందని చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. నీకు నష్టం, పెట్టుబడి దండగా ఏం లేదు కదా, ఒక నోటి మాటే కదా. ఆవిడ ఏదో జోక్ చెప్తారు, పెసరపప్పు పచ్చడి చేసిందిట, చాలా బాగుంది అన్నాడు మొగుడు. 10 రోజులు దాటి మళ్ళీ 10వ రోజు కంపు కొడుతుంది. ఇదే పచ్చడి అంటే, మీరే కదా 10 రోజుల కింద బాగుందన్నారు దాచి మళ్ళీ వేశారు. అలాగా అది ఏది చెప్తే ఆవిడ మనసు సంతోషిస్తుంది అని 2-3 టెక్నిక్స్ పెట్టుకుంటే పదే ఎక్కువసార్లు ఉపయోగించినా పర్వాలేదు. ఈ చీర బాగుంది, ఏ చీర కట్టుకున్నా అన్న బాగాలేదబ్బా, ఈ చీర మా ఆయనకి ఎంత ఇష్టమో అనుకుంటుంది. అలాగే ఈ కూర నువ్వు చాలా బాగా వండావన్నప్పుడు, ఆహా నేనే చాలా బాగా వండుతాను అనిపిస్తుంది. అలాగే 2-3 టెక్నిక్స్ నేర్చుకొని ఆడవాళ్ళని ఐస్ చేయడానికి మార్గాలవి. ప్రతి విషయంలోనూ కాకపోవచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళు ఏదైనా కోపంగా ఉన్నప్పుడు, నువ్వు కోపంగా ఉంటే భలే ఉన్నావు సార్, ఎర్రగా నీ మొహం కందిపోయింది చూసావా, కోపం మార్చిపోయి నవ్వు వచ్చేస్తుంది ఆవిడకి. అంచేత కొన్ని టెక్నిక్స్ మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి. బాగున్నది బాగుందని చెప్పగలిగే విచక్షణ ఉండాలి ముఖ్యంగా. బాగా లేనిది చెప్పడం కాదు, దరిద్రంగా ఉంది ఈ చీర, అరే బదులు బాగున్నప్పుడు పోనీ ఈ చీర బాగుందని అన్నావా, అప్పుడు అనవు ఈ చీర దరిద్రంగా ఉందని మాత్రం అంటావు. అంచేత బలహీనతలే కదా బలాలు కూడా ఉంటాయి. బాగున్నది బాగుంది అని నిర్మమాటంగా చెప్పడం నేర్చుకున్నప్పుడు, బాగలేదని చెప్పినా పట్టించుకోదు ఆవిడ. లేదు బాగుంది ఎప్పుడు చెప్పకుండా ఇదే చెప్పానుకో, నీకు ఏ చీర నచ్చింది కనుక ఎప్పుడు ఏది కట్టుకున్నా ఏదో వంక పెడతావు అని అక్కడి నుంచి తిట్ల దండకం మొదలవుతుంది. అక్కడి నుంచి ఇద్దరికి చట్పట్ అవుతుంది. అందుకని కొన్ని టెక్నిక్స్ మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకోరు, కానీ నేర్చుకుంటే సంసారం స్ట్రాంగ్గా నిలబడుతుంది. అది చిటికీ మాటికి ఇప్పుడు భార్య కాదు మేడం, భర్త కూడా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకళ్ళు చూడండి బాగా కొట్టుకుంటా ఉంటారు, అస్తమాటు గొడవలు అవుతా ఉంటాయి. ఇమీడియట్ గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ గెయిన్ చేసుకుంటా ఉంటారు. హ్యాపీగా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా కపుల్స్? ఆ టిప్స్ నాకు తెలిస్తే నా ఫ్యామిలీలోనే పెడుతుంది కదా, మా ఇంట్లో గొడవ లేకుండా. మాకు బలభద్రపాత్ర రమణి అని ఒక ఆవిడ స్క్రిప్ట్ రైటర్, ఆవిడ సినిమాల్లో, ఆవిడ చెప్పారు ఒకసారి, వాళ్ళ భార్యాభర్త చాలా తీవ్రంగా దెబ్బలాడుకుంటారట. వాళ్ళ పిల్లలు అనుకున్నామట వీళ్ళిద్దరికి విడిపోతారు, క్లైమాక్స్కి వచ్చేసింది, ఎన్నాళ్ళు ఉండరు, ఇద్దరు వెళ్ళిపోతారని. విడిపోతారు అనుకున్న క్షణంలో
వాళ్ళ ఆయన సీరియస్గా చెప్పేసుకున్నాడు సినిమాకి వెళ్దాం అంటట, ఈవిడ జోళ్ళు వేసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఆవేశం అక్కడితో చల్లారిపోతుంది. అయిపోయింది అక్కడికి. అది అంటే ఒక టెక్నిక్ అనమాట అది. ఎంత కోపంతో అయినా కొట్టుకో, నువ్వు సినిమాకో షికార్కో హోటల్కో డిన్నర్కో తీసుకెళ్ళి మర్చిపోతారు అది. అంతే. అయితే అది తీసుకెళ్ళాలని అనిపించదు ఈ కోపంలో. నేను ఎందుకు తీసుకెళ్ళాలి దాన్ని, నేను ఎందుకు సినిమాకి తీసుకెళ్ళాలి, నేను ఎందుకు డిన్నర్కి తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. అది ఒక టెక్నిక్గా అనుకుని వెళ్ళినప్పుడు మర్చిపోతారు. అంచేత అలాంటి టెక్నిక్స్ కొన్ని మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి. అంటే ఆడవాళ్ళు లేవా అంటే ఆడవాళ్ళకే ఉన్నాయి నేర్చుకుంటే. అలాగే మగవాళ్ళు నేర్చుకున్నప్పుడు ఎక్కువ మగవాళ్ళకే ఎందుకు చెప్తున్నామంటే, ఆడదాన్ని ఇంప్రెస్ చేయాల్సిన పరిస్థితి మగవాడికి వస్తుంది కాబట్టి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి మీరు ఇలా పాటిస్తే, ఈ ఈ టెక్నిక్స్ పాటిస్తే మీరు తొందరగా ఈ ఈ గొడవల్లోంచి బయటపడతారు. సో ఏదేమైనా భార్యలుని పొగడాలంటారు, పొగిడి ఐస్ చేయాలని చెప్తున్నారు. తప్పనిసరిగా పొగడతలు పడిపోతారు. పడిపోయే బలహీనత నయం కదా. ఒక బలహీనత అనేది ఉంది వాళ్ళకి. నువ్వు నీ వైపుకి లాక్కోవడానికి ఒక బలహీనత ఉంది. ఎలాంటి గొడవ వచ్చినా ఓ చిన్న మాట అన్నావంటే ఐసై పడిపోతారు. ఉండండి కాఫీ తెస్తాను, వంటింటికి వెళ్ళిపోతుంది కాఫీ తేవడానికి. అంచేత అది తెలిసి ఉండాలి, ఆ టెక్నిక్ తెలియాలి ముఖ్యంగా. తెలిసినప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవలు వచ్చినా సరే అవి ప్యాసిఫై అయిపోతాయి. అలా కాకుండా తమలపాకుతో నువ్వోటంటే తలుపు చెక్కతో నేరండంట అని ఓరా ఓరి పోటాడుకొని వాళ్ళ ఆ గదిలో వీళ్ళీ గదిలోకి వెళ్ళిపోతే అది మొన్నటికైనా సమస్య పోవాలి. సమస్య పోతేనే దాంపత్యం. లేదా ఆ కోపం 2 నెలలు 3 నెలలు ఉందనుకో విడిపోతారు. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. మంచిది.